ఇక రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేయబోతున్నారు. ఈ నెల 18 లేదా 19న సభ ముందుకు బడ్జెట్ రాబోతోంది. బడ్జెట్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 15న బీసీ రిజర్వేషన్ బిల్లును సర్కారు సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రుణమాఫీ, కులగణన సర్వేపై చర్చించే ఛాన్స్ ఉంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి రోజు ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉంటుంది, గవర్నర్ ప్రసంగం మరుసటి రోజు ఏదైతే గవర్నర్ ఇచ్చినటువంటి ధన్యవాద తీర్మానము ఉంటుంది. ఈ ధన్యవాద తీర్మానంలో అన్ని పార్టీలకు సంబంధించిన వారు గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలపై చర్చిస్తారు. సో ఈ సమయంలో కూడా వేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలు దాన్ని విమర్శించే స్థాయిలోనే ఏదైతే సభలో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది. బిజినెస్ అకౌంటింగ్ కమిటీ అని చెప్తారు. ఏదైతే సమావేశం ఎన్ని రోజులు జరగాలనే దానిపై ఏదైతే చర్చ జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అదే రోజు ఏదైతే తీర్మానం ముగిసిన తర్వాత ఉంటుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ నేత, అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు, ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు. స్పీకర్ ముందు వీరంతా కూర్చొని కూడా సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై కూడా చర్చిస్తారు. సో సుమారు 12 నుంచి 15 రోజుల పాటు ఏదైతే తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో ఇదే నేపథ్యంలో దీంట్లో ఈ గవర్నర్ ధన్యవాద తీర్మానం అనంతరం ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చట్టం చేయాలనే ఒక అంశంపై అయితే సభలో బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టాలనే యోచనలో ఉంది. దీంతో పాటు ఎస్సీ ఏదైతే వర్గీకరణకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును కూడా అయితే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టాలని భావిస్తుంది. సో ఈ గవర్నర్ ప్రసంగం 42% బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలన్నీ సభలో చర్చ ముగిసిన తర్వాత 18 లేదా 19వ తేదీన ఏదైతే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మరోసారి సభలో బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. సో ఓవరాల్ బడ్జెట్ అయితే సుమారు 1,00,000 కోట్ల పైనే ఉంటుందని అంచనా కూడా ఇప్పటికే ప్రభుత్వం వేస్తుంది. సో రాబడి ఎలా ఉంటుంది, సో ఇన్కమ్ ట్యాక్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశంపై దృష్టి పెట్టింది. సో సభ ద్వారా కూడా ఎక్కువ స్థాయిలో తీసుకెళ్లే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు కానుంచి 500 గ్యాస్, అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దీంతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల సంఖ్య, దీంతో పాటు రైతు భరోసా, అలాగే ఆత్మీయ భరోసా, రైతు రుణమాఫీ, ఇప్పుడు రీసెంట్ గా ప్రవేశించినటువంటి ఏదైతే కులగన్న సర్వే సంబంధించిన అంశం, ఇలాంటి అనేక అంశాలను ప్రభుత్వం తాము వచ్చాక చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, యూనివర్సిటీకి సంబంధించిన శంకుస్థాపనలు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపన, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రజల దృష్టికి సభ ద్వారా తీసుకెళ్లాలనే యోచన కూడా ఉంది. సో ప్రతిపక్షం కూడా అంతే ఘాటుగా స్పందించడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏదైతే కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం కూడా నిర్వహించింది. ప్రతిరోజు సమావేశానికి రావాలని చెప్పి కేసీఆర్ అక్కడ ఉన్న ఎమ్మెల్సీ సభ్యులకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితితో బీజేపీ కూడా ఇందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తుందని కూడా మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా సభ అయితే బడ్జెట్ సమావేశాలు ఈసారి చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది సార్.